ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, మీ యందు దయ చూపవలని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. దేవుడు మన వెనుకల్లో తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. లేఖనాన్ని మనం చూస్తే ప్రియులారా, యెహోవా మన ఎడల ఆలస్యం చేస్తున్నాడు, మనకు దయ చూపాలని. మన ఎదుట ఆయన నిలబడి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తున్నాడు. నిజమే, ఈ యొక్క సమయంలో దేవాది దేవుడు మన జీవితాల్లో తన దయ చూపిస్తూ ఉన్నాడు. ఆయన దయా దాక్షిణ్యపూర్ణుడు, దయగలిగినటువంటి వాడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు కనుక ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కొందరు అనుకున్నట్టుగా ఆలస్యం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకనంటే, నీ ఎడల దయ చూపాలని, నీ ఎడల వాత్సల్యత చూపాలని, నీ ఎడల కరుణ చూపాలని, నిన్ను విమోచించాలని, నీ యొక్క పరిస్థితుల నుంచి విడిపించాలని, నిన్ను విమోచించి తన రక్షణతో అలంకరించాలని, నీవింకా లోకములో లోకాశలలో ఉన్నటువంటి నిన్ను విమోచించాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు తప్ప ఆయన వచ్చేసేటువంటి వాడే. ఆయన చెప్పినట్లుగా తగిన సమయానికి వచ్చేటువంటి దేవుడే కానీ తన బిడల పక్షంగా ఆయన దయ చూపించేవాడు. తన కరుణను, తన కృపను ఆయన చూపిస్తూనే ఉన్నాడు. ఒక తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా మన ఎడల ఆయన జాలిపడి ఆయన మనం నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నమ్ముకునేటువంటి వారు ధన్యులు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా నీతి కలిగినటువంటి వాడు, న్యాయము కలిగినటువంటి వాడు, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారిని ఆయన ప్రేమించేవాడు. అయితే ఆయన మనల్ని విమోచించడానికి, ఆయన మన యొద్ద నిలుచుండి మనకు సహాయం చేయడానికి ఆయన ఆలస్యం చేస్తున్నటువంటి దేవాది దేవునికి కొన్నిసార్లు నా విషయంలో జాప్యమవుతుంది అని అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు కనుక దేవాది దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకొని ఆయనను నమ్మినప్పుడు నీవు ధన్యుడిగా చేయబడతావు. నీ యొక్క ప్రతి పరిస్థితిలో ఆయన కృప నీతో ఉంటుంది. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. నీవు ఆలస్యము చేస్తున్నటువంటి దేవుడు కానీ అలక్ష్యము చేసే దేవుడు కాదు. నీ కృప చేత, నీ సన్నిధి చేత మమ్మల్ని బలపరిచి నడిపించండి. ఈ దిన దీవెనలతో నీ ప్రియబిడలు నింపి నీ కృపలో వర్ధిల్లు చేయమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.